హైదరాబాద్ లో జరిగిన ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. ఇంకా 5 దొంగలు పరారీలోనే ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే దొంగతనం జరిగిన 24 గంటల్లోనే దొంగల్ని పట్టుకున్నామని మాదాపూర్ డీసీపీ చెప్తూ ఉన్నారు. ప్రధాన నిందితుడిపై ఇప్పటికే 2 హత్య కేసులు ఉన్నట్టు కూడా గుర్తించామన్నారు. రైట్, మా ప్రతినిధి సాగర్ ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు సాగర్. సమితి ఖజానా జ్యువెలర్స్ దోపిడీ గ్యాంగ్, అందులో దోపిడీ చేసినటువంటి ముఠా బీహార్కి సంబంధించినటువంటి సివాన్ ముఠాగా పోలీసులు నిర్ధారించారు. మొత్తం 7 మంది ఈ దోపిడీలో పాల్గొంటే 2 నిందితులను అరెస్ట్ చేశామని చెప్పి మాదాపూర్ డీసీపీ కొద్దిసేపటి క్రితమే వెల్లడించారు. అయితే ఈ ఇద్దరిని పుణేలో అరెస్ట్ చేసి ఇక్కడ రిమాండ్ తరలించినట్లు కూడా చెప్పారు. అయితే మొత్తం 7 ఈ దోపిడీలో పాల్గొన్న నేపథ్యంలో 20 రోజులుగా కూడా 10 జ్యువెలరీ షాపులను రెక్కి నిర్వహించారు. చివరిగా ముంబై హైవేకి ఆనుగు నుండి పరారీ కావడానికి అనుకూలంగా ఉన్న ఖజానా జ్యువెలర్స్ని ఎన్నుకున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తెలిసింది. అయితే ఇందులో ఇద్దరు అరెస్ట్ చేసినటువంటి నిందితులు ఆశీష్ కుమార్తో పాటుగా దీపక్ కుమార్ సహా ఈ ఇద్దరు 5 ముఠా, బీహార్కి సంబంధించిన ముఠాటు, వీళ్ళంతా కూడా బీహార్ వాళ్ళే. ఇక్కడ ఇద్దరు పని చేసుకుంటూ మిగతా 5 ముఠాకి ఆశ్రయం కల్పించారు. వారికి అవసరమైనటువంటి దోపిడీకి వాడినటువంటి ద్విచక్ర కూడా జగదీర్గుట్టకు చెందినటువంటి A1 మోటార్స్ వద్ద వాళ్ళు కొనుగోలు చేశారు. సెకండ్ హ్యాండ్ బైక్స్ని కొనుగోలు చేసి ఈ దోపిడీకి ప్లాన్ చేశారు. అయితే వీరు ముంబైకి సంబంధించినటువంటి హైవేనే ఎందుకు ఎన్నుకున్నారంటే వాళ్ళు ఖజానా జ్యువెలర్స్ దోపిడీ చేసిన వెంటనే బీదర్ మీదుగా మహారాష్ట్రకి వెళ్ళిపోవాలి, మహారాష్ట్ర తర్వాత వాళ్ళు డివైడ్ కావాలని చెప్పి ఒక ప్లాన్లో భాగంగానే ఈ దోపిడీ ప్లాన్ చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. మిగతా 5 నిందితులు వీళ్ళు కీలకంగా బీహార్కి సంబంధించినటువంటి సివాన్ గ్యాంగ్ ఒక నగరాన్ని టార్గెట్గా చేస్తే ఆ నగరంలో ఖచ్చితంగా గన్స్ వినియోగిస్తారు, కాల్పులు చేస్తారు, మళ్ళీ ఆ నగరాన్ని దోపిడీకి టచ్ చేయరన్నట్లుగా కూడా ఈ గ్యాంగ్ పేరున్నట్లుగా కూడా తేలింది. సో ఈ 5 నిందితులు బీహార్కు వెళ్ళారా లేదంటే మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారా అన్న కోణంలో కూడా ఇంకా పోలీసులు సాగర్ 2 ఏళ్లుగా వీళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని అంటున్నారు. అలాగే వీళ్ళందరూ కూడా రూమ్ మేట్సా, సెపరేట్ గా ఉంటూ ఉన్నారా? యశోమతి, వీళ్ళు ఇద్దరు ఆశీష్ కుమార్, దీపక్ ఈ రోజైతే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నిందితులు ఇద్దరు 2 సంవత్సరాల క్రితమే బీహార్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. వీరు గత కొన్ని వెల్డింగ్ ఇతర పరిశ్రమల్లో పనిచేసుకుంటారు. కానీ వీరికి సివాన్ గ్యాంగ్తో టచ్ ఉంది. 5 ముఠాలను ఇక్కడికి పిలిపించారు. ఇక్కడికి పిలిపించినంత వాళ్ళు రెక్కి నిర్వహించారు. ఇద్దరు కూడా దోపిడీలో పాల్గొన్నారు. జ్యువెలరీ షాప్ని టార్గెట్గా చేసి 4 వెపన్స్ ఇందులో యూజ్ చేశారు. కంట్రీ మేడ్ బీహార్ నుంచి కూడా కొనుగోలు చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం ఇందులో ట్విస్ట్ ఏంటంటే 10 కేజీల వెండి ఆభరణాలు దోపిడీదారులు ఎత్తుకెళ్ళినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే అదంతా గోల్డ్ కోటెడ్ సిల్వర్, వాళ్ళు బంగారు ఆభరణాలు అనుకున్నారు. 10 కోట్ల రూపాయల వర్త్ దోపిడీ చేశామని భావించారు. కానీ ఇక్కడ 10 లక్షల విలువైనటువంటి 10 కేజీల సిల్వర్ ఆర్నమెంట్స్ మాత్రమే వాళ్ళు దోపిడీ చేసినట్లు కూడా పోలీసుల దర్యాప్తు తెలియంది. అందులో 900 గ్రాముల సిల్వర్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే ఈ 5 నిందలు సివాన్ గ్యాంగ్కి సంబంధించినటువంటి 5 నిందితులు కంట్రీ మేడ్ రివాల్వర్ ద్వారానే ఈ దోపిడీకి పాల్పడుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. వీరంతా కూడా బీహార్లో దాదాపు 10కి పైగా కేసులు వీరిపై నమోదున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతర దోపిడీల్లో కూడా వీరు పాల్గొన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే వీరి కోసం ప్రత్యేక 5 బృందాలు ఇంకా గాలిస్తున్నాయి. మిగతా ఆర్మెంట్స్ వీరు ఇక్కడ మహారాష్ట్రలోనే తలదాచుకున్నారా, ఇతర గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా బీహార్కి సంబంధించినటువంటి కార్మికులపైన ప్రత్యేక నిఘా ఉంటుంది. దోపిడీ కోసం ఈ విధంగా ప్లాన్ చేసినటువంటి ముఠాలపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మాదాపూర్ పోలీసులు చెప్తున్నారు. ఇది మరోవైపు జ్యువెలరీ షాప్స్ యజమానులు కావచ్చు, బడా షోరూమ్స్ కావచ్చు అంటూ ఉన్నారు. ఇప్పుడు బీహార్ నుంచి చాలా మంది కన్స్ట్రక్షన్ ఏరియాలో కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇకపై బీహార్ కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళది పగడ్బందీగా నిఘా నీడనే ఉండే అవకాశం ఉందా? యశోమతి, ఖచ్చితంగా ఇప్పటికే మన హైదరాబాద్లో కూలీలు ఏదైతే వలస కూలీలు ఎక్కువగా బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 4-5 రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎక్కువగా ఉంటారు. అందులో
టాప్ ఎక్కువగా బీహార్కి సంబంధించినటువంటి కూలీలు ఉంటారు. అయితే వారి కోసం కూడా కొన్ని ప్రత్యేక ఏజెన్సీల ద్వారానే వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. ఆ ఏజెన్సీల వివరాలు కూడా ఇప్పటికే పోలీసులు సేకరిస్తున్నారు. ఏజెన్సీలకు సంబంధించినటువంటి విషయంలో ఈ బీహార్ వలస కూలీల ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి వచ్చి ఎక్కువగా ఈ దోపిడీలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ వలస కూలీలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక యాప్ని రూపొందించి కూడా సెక్యూరిటీ భద్రత కోసం ఒక ప్రత్యేక యాప్ని సైబరాబాద్ పోలీసులు రూపొందించి కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా వలస కూలీలు బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కూడా ఈ తరహా దోపిడీలకు పాల్పడుతున్న నేపథ్యంలో వారిపైన ప్రత్యేక నిఘా ఉంటుంది. వీరికి రెంట్స్ ఇతర రాష్ట్రాల కూలీలకు ఎవరైతే అద్దెకిస్తున్నటువంటి యజమానులు కూడా వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు తీసుకోవాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు జ్యువెలరీ షాప్ యజమానులు దాదాపు ఖజానా జ్యువెలర్స్లో చూసుకుంటే 100 కోట్లకు పైన ఆభరణాలు ఉన్నాయి. కానీ అక్కడ రివాల్వర్తో బెదిరించినా కూడా లాకర్ కీస్ ఇవ్వకపోవడంతో బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకోలేకపోయారు. సిల్వర్ కోటెడ్ గోల్డ్ని మాత్రమే వాళ్ళు తీసుకెళ్లారు. ఓన్లీ వెండి ఆభరణాలు మాత్రమే ఈ దోపిడీకి తీసుకెళ్లారు. 10 కేజీల వెండి మాత్రమే ఇందులో పోయినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించిన. మిగతా 5 కోసం అయితే ఇంకా గాలిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. హైదరాబాద్లో ఉండే బీహారీ కూలీలపైన వలస కార్మికులపైన కూడా ప్రత్యేక నిఘా ఉంటుంది. జ్యువెలరీ షాప్ యజమానులు కూడా థెఫ్ట్ అలారం పోలీస్ స్టేషన్కి వచ్చే విధంగా ఇటు మరోవైపు సెక్యూరిటీని బలోపేతం చేసుకోవాలి. ఆర్మ్డ్ ఫోర్స్ని కూడా అంటే ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకోవాలని కూడా పోలీసులు సూచిస్తున్న పరిస్థితి. ఖజానా దోపిడీలో పాల్గొన్నటువంటి మొత్తం 7గురిలో 2ని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 5 కోసం 5 ప్రత్యేక బృందాల ద్వారా మహారాష్ట్ర బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా గాలిస్తున్నట్లు చెప్తాను. 24 గంటల్లో మిగతా 5 నిందితులను కూడా అరెస్ట్ చేస్తామని కూడా సైబరాబాద్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఖజానా జ్యువెలర్స్ దోపిడీలో పాల్గొన్న 2 దొంగలను అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. మరో 5 కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. వాళ్ళు దోచుకున్న గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 10 లక్షల విలువ చేసే ఆభరణాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు 2 ఏళ్ల నుంచి కూడా హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇది మొదటి దోపిడీగా చూస్తున్నారు. కానీ దీని వెనుక ఉన్నది మాత్రం బీహార్కు చెందిన ముఠాగా గుర్తించారు పోలీసులు. ఆ దిశగా ఇప్పుడు దర్యాప్తుని ముమ్మరం చేశారు.